అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన నోటీసులపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఈరోజు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు స్పీకర్ ఛాంబర్కు చేరుకున్నారు. స్పీకర్ను కలిసిన వారిలో వైసీపీ నుండి 4 ఎమ్మెల్యేలు, టీడీపీ నుండి మరో 4, జనసేన నుండి 1 ఎమ్మెల్యే ఉన్నారు. వైసీపీతో విభేదించిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. వారిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఉండగా, ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ఉండగా, జనసేన రెబల్ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. స్పీకర్ తమ్మినేని ఎదుట హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుపై సరైన ఆధారాలు చూపించాలని కోరారు. వైసీపీ చట్టవిరుద్ధంగా అనర్హత వేటు వేయాలని చూస్తుందని, రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతుందని కోటమిరెడ్డి స్పీకర్ ఎదుట ప్రస్తావించారు. మరోవైపు ఉండవల్లి శ్రీదేవి తనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేల వివరణ పూర్తి కావడంతో ఇక స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాట్సాప్లో నోటీసులు పంపారని, ఇప్పుడు సమయం ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. వారం క్రితం ఏపీ స్పీకర్ 4 వైసీపీ రెబల్, 4 టీడీపీ రెబల్, 1 జనసేన రెబల్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరారు. ఇవాళ ఇదే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాంను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇచ్చారు. వీళ్ళిచ్చే వివరణను బట్టి అనర్హత వేటుపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలిగిరి విదేశీ పర్యటనలో ఉండడంతో వచ్చే నెల 2 వరకు గడువు కావాలని కోరారని సమాచారం. మరోవైపు తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడంపై గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీని ప్రతివాదిగా చేర్చి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.